సమక్షంలో అదే విధంగా జాయింట్ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి గారు, అదే బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్సీ సోమవీర్ రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఒఫీషియల్స్ అందరితోటి అంటే డిపార్ట్మెంట్స్ వారీగా రెవెన్యూ కావచ్చు, అదే విధంగా పోలీస్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, వారందరితో కలిపి ఇవాళ ఏదైతే నేషనల్ హైవే 16 మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్లేటువంటి 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎండ్స్ విత్ ఈ 11 కిలోమీటర్లు దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి, అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే ఆనుకుని ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పిస్తూ వెనక్కి ముందుకు వెళ్లాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు 2027వ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా, అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు. అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పారు. అదేవిధంగా మన 0 పాయింట్ నుండి ఇటు దివాన్ చెరువు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్లే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్షా కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ 11 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం.